నిజమైన రక్షణ వచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు. గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ హయాంలో భారతదేశం మొత్తం డెవలప్ చేసిందంటే నెంబర్ 1 లేడీ ఇందిరాగాంధీ గారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వస్తుందో నిజమైన పేదవాడిని ఆదుకున్నదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా పేదవాళ్ళకి ఏమి చేయలేదు. చేసేవన్నీ షో పుట్టపులు, టీవీలకు ఇచ్చుకోవడం, పేపర్లకు ఇచ్చుకోవడం, ఇదే తప్ప నిజమైన గరీబోడిని పైకి తీసుకొచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు. నిన్న 1 నేషన్ 1 ఎలక్షన్ అని బిల్లు పెట్టారు పార్లమెంట్ లో. దేనికండి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి. ఒకేసారి భారతదేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఎంత నష్టం జరుగుతుంది, ఏది నడుస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. కావాలని వాళ్ళ గొప్పల కోసం ఒక బిల్లు ప్రొడ్యూస్ చేశారు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగాలో ప్రశాంతంగా జరగాలి. వాళ్ళు చేసే దాని మీద ఎజెండా మీద ఏంటంటే దాడులు, దళితులపై దాడులు ఎక్కువ. ఇప్పుడు మణిపాల్లో జరుగుతుంది. ఒక ఎస్టీలు బీసీల పైన దాడులు జరుగుతూ ఒకరికొకరు చంపుకోమని 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పేదవాళ్ళని ఆదుకుంటూ దాడులు లేకుండా మంచిగా ప్రజాస్వామ్యం అంటే ఏంటనేది చూపించేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు ప్రజాస్వామ్యం అనేది మన నార్త్ ఇండియాలో లేదు, మన దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఇలాంటి ప్రశాంత వాతావరణము ప్రజాస్వామ్యంలో ఉన్న మన దక్షిణ భారతదేశాన్ని కూడా కొలాప్స్ చేయాలని చూస్తున్నారు. మత కల్లహాలు సృష్టిస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క దారి తొలగించాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ లో కూడా రావాలి. మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నెంబర్ 1 లీడరు. ఎవరండి? 6 పథకాలు అమలు చేయలేదని ఎవరంటున్నాడండి? నా ముందుకు వచ్చి మాట్లాడమను. 6 పథకాలు అన్ని అమలు చేసినాడు. ఫ్రీ బస్సు పెట్టాడా? గ్యాస్ సబ్సిడీ ఇచ్చాడా? కరెంటు సబ్సిడీ ఇచ్చాడా? ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయని అవి కూడా ఇంత ముందు శాంక్షన్ అయిన ప్రభుత్వంలో ఉన్నాయి కూడా వాళ్ళకి ఫిలప్ చేశారా? ఇంకేం చేయలేదండి. మనకి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేశాడా? ప్రతి పెన్షన్లకి పెన్షన్దారులు ఇస్తానే ఉన్నాడా? 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు కేసీఆర్ గారు. ఆ అప్పు ఎవరు తీర్చాలండి? ప్రజలు తీర్చాలా? ప్రభుత్వం తీర్చాలా? ఎందుకు చేశాడండి? ఏం డెవలప్ చేశాడండి ప్రజల్ని? ఎస్సీ ఎస్టీలకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అక్కడ మోడీ గారు నార్త్ ఇండియాలో ఢిల్లీలో మోడీ గారు కూర్చొని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ గత ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పెట్టాడు. నిజమైన పరిపాలన ప్రజాస్వామ్యం అనేది మన సోనియమ్మే చేస్తుంది, మన రాహుల్ గాంధీ చేస్తారు. మన నార్త్ ఇండియా నెక్స్ట్ ఎలక్షన్లకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా రావాలి. అప్పుడే నిజమైన పేదవాడు పైకి తెస్తారు వాళ్ళు. ఇందిరమ్మ పరిపాలన మరలా వస్తుందని మేము 100కి 200% బుద్ధి చెప్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ పుకార్లు పుట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదని. రేవంత్ రెడ్డి నెంబర్ 1 లీడర్. Subscribe us and press the bell icon for more interesting updates.